ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. జగన్. ఎందుకు జగన్ అనుకుంటున్నారు మళ్ళీ? ఎందుకంటే ఇప్పుడు ఎదవరాళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు ఇళ్ళల్లో ఉండి పింఛన్ తీసుకుంటారు. అంతకుముందు ఏంటంటే ఎక్కడో వాళ్ళ పలానా చోటకి రమ్మంటే అక్కడికి పోవాలి. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అమ్మ రేపు రాపమ్మంటారు. అదొక మంచి. ఇప్పుడు రైతు భరోసా అంటే మన ఖాతాలో మనకి పడుతుంది, ఎవరు తీసుకోకుండా. అది రెండో మంచి. ప్రతిదీ మంచిది కాబట్టి ఆయన రావాలి. అది ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఆయన పర్వాలేదు, ఎలా చేస్తున్నాడు? బాగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసుకుని వస్తున్నారు. మరి జగన్ గెలుస్తారంటారా? గెలుస్తాడు. ఎందుకంత నమ్మకం? ఆయన చేసిన మంచి పనులు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ వెళ్ళి పోటీ చేశాడు, బరిలెక్కకు వచ్చినంత మెజారిటీ కూడా ఆయనకి రాలేకపోయింది. అదే ఎఫెక్ట్ ఇక్కడ ఉండిద్ది అంటారా? ఉంటుంది. ఎందుకంత డిపాజిట్లు కూడా రాని పొజిషన్లో ఉన్నాడు, ఎందుకని ఆయన మళ్ళీ మాట్లాడుతున్నారు జగన్ ఓడిపోతాడని? మరి ఏంటి నమ్మకం? ఇప్పుడు అమ్మ పెట్ట అది అదే అంటారు చూడు సామెత. ఆ సామెత ప్రకారము ఆయన చేత కాదు, ఆయన లైఫ్లో చేత కాదు. ఇప్పుడు చూస్తున్నట్లయితే అభివృద్ధి పరంగా మార్కాపురం ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉంది, అప్పుడు మీద ఇప్పుడు బాగానే ఉంది. జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరూ ప్రతి ఒక్కరికి ఏ ఇంట్లో తినలేదు అనకూడదు, ప్రతి ఒక్కరు తింటున్నారు. అది మంచి పథకాలే అంటారా? మంచియే. మరి ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ పిల్లలకు మంచి భోజనం పెడుతుండా, స్కూలు నాడు నేడు బాగా జరుగుతుందా? అది వరకు రూపులేఖలు ఎట్టున్నాయి ఇప్పుడు చూడండి. అదనమాట, ప్రతిదీ మంచిదే జరిగింది. ఏదేమైనా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగనే ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? జగన్. ఎందుకు జగన్ కావాలి? ఏం చేశాడు? ప్రజలకు మేలు చేశాడు. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు ఆయన వస్తే ఎలా ఉండిద్ది? బ్రహ్మాండం ఉంటుంది. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నాయి. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? బ్రహ్మాండం జరుగుతుంది. మీకు పథకాలు ఏమొస్తున్నాయి? అందుకని అన్ని వస్తున్నాయి. ఆయన చేసిన పథకాలు మొత్తం వచ్చేసింది. బాబాయ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాడు, ఓడిస్తాం అంటున్నారు జగన్ ని. ఓడియారు. జరగదు. పవన్ కళ్యాణ్ వైసీపీకి ఉండాలరా? ఉండాలని కానీ ఏమను కానీ జరగదు. పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణలో వెళ్ళి పోటీ చేశాడు కదా బాబాయ్, ఏం చేసినా వచ్చినంత మెజారిటీ కూడా ఆయన తెచ్చుకోడు. సో దాని గురించి ఏమంటారు? అదే ఫలితం ఇక్కడ ఉండిద్ది అంటారా పవన్ కళ్యాణ్? ఇక్కడ ఏం లేదు, ఇట్ట కొట్టుకోవాల్సింది. ఇప్పుడు మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తెలుసా? పనులు ఎలా చేస్తున్నారు? ఆయన పనులు మనకు తెలియదు, ఏం చేసేది లేదు, ఎవరి పని వాళ్ళు ఇక్కడ. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే పథకాల వరంగా ఈ పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారు? ఇదే గవర్నమెంట్లో చూడటం. ఇదే గవర్నమెంట్లో పథకాలన్నీ ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలే అంటారా? ఉపయోగపడే. మీకు ఏమొచ్చినాయి పథకాలు? మాకు వచ్చి ఆయన అనుకునే వచ్చింది, ఆయన అనుకునే వచ్చేసింది. వచ్చినాయి మీ ఇంటికి? వచ్చినాయి. ఇంటికి నడుచుకుంటా. పిల్లల్ని చదివిస్తున్నారా? చదివిస్తున్నా. అన్ని చదువుకో అన్నం పెట్టింది ఆయనే. ఇప్పుడు జగనే రావాలంట. జగనే రావాలా. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మేమైతే జగన్ కావాలనుకుంటున్నాం. జగన్. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? జగన్ ఏంటంటే పరిపాలన బాగుంది కాబట్టి. పరిపాలన బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యక్తి ఓడిస్తాను, ఈజీగా ఓడిస్తాను ఆయన అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఓడియాలంటే అది మనం చేసేది కాదు, చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, జనాలు చేయాలి. ఓడియాలంటే ఆయన వాళ్ళు చెబితే ఓడిపోయేది కాదుగా. పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణకి వెళ్ళి పోటీ చేశాడు, అక్కడ వచ్చిన బరిలెక్కకి వచ్చినంత మెజారిటీ కూడా ఆయనకి రాలేదు కదా. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి వైసీపీకి ఉండాలరా మీ అంతా చూస్తానంటున్నాడు. దాని గురించి ఏమంటారు? ఆయనకి డిపాజిట్లైనా వస్తాయి, ఇక్కడ సీట్లైనా వస్తాయి. ఇప్పుడు ఆయనకంటే ఏం రావు, ఆయన సినిమాల కంటే చూస్తారు కానీ ఇటు రాజకీయ పరంగా ఆయనకి ఏముండవు. జగన్ పెట్టిన వాలంటీర్లు ఎంతవరకు యూజ్ అవుతున్నారు? అసలు బాగానే ఉన్నారు అంటారా? ఉంచడం వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ వ్యవస్థ మంచిదే. వాలంటీర్ వ్యవస్థ మంచిదే. జగన్ పెట్టిన పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారా? ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారా? ఏ గవర్నమెంట్ చూడలే, ఏ ప్రధానమంత్రి చేయలే. ఇన్ని పథకాలు అవసరం అంటారా? ఈ పథకాలు అవసరం, పేదలకు అందరికి ప్రతి వారికి వస్తున్నాయి కదా. ప్రతి వారికి వస్తున్నాయి కాబట్టి అవసరమే. ఇప్పుడు ఇంటింటికి అందుతున్నాయి కాబట్టి అవసరమే, పథకాలు అవసరమే. మార్కాపురం అభివృద్ధి ఎలా ఉంది? మార్కాపురం బాగానే ఉంది, కాండే ఆడాడ కొన్ని పల్లెలు ఇంకా అభివృద్ధి చెందాల. మీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వ్యక్తిగతంగా ఎలా ఉన్నాడు? ఎమ్మెల్యే మాత్రం మంచి గుణం కల్లోడు. ఓకే. ఇరు వర్గాలకి కొట్లాడబెట్టి చేసి ఇట్లాంటివి ఏముండవు, కేసులు ఇట్లాంటివి ఏముండవు.
ఎమ్మెల్యే మాత్రం మంచి మనిషి. అప్పుడు అంత బాగా ఎవరిపైనా బాగా పలకరిస్తాడు, ఏదైనా ఉంటే చేస్తాడు. అది జగన్ ప్రభుత్వం రావాలంటారు. జగన్ ప్రభుత్వం రావాలనుకునేది. నెక్స్ట్ వచ్చి అధికారంలో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నాం? మేము చంద్రబాబు నాయుడు. బాబాయ్ ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తుండ్రు, పనులు చేస్తున్నారు. జగన్ పెట్టిన వాలంటీర్ వాలంటీర్ డబ్బులు మటుకు ఇస్తున్నారు, టైంకి ఇస్తున్నారు, టయానికి ఇస్తుండ్రు. బాబాయ్ జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు అంటారు. కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. చెడు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెడు చెప్పగలరా? మనం చెప్పలేము కానీ కొన్ని మాత్రం వేస్ట్ అంటారు. కొన్ని మటుకు వేస్ట్. బాబాయ్ ఎందుకు ప్రభుత్వం మారాలనుకుంటున్నాం? ఏమి తగ్గింది? ఏమి ఇప్పుడు అతి రేట్లు అయిపోయినాయి. ప్రతి ఒక్కటి 50 రూపాయలది 100 అవుతున్నాయి. అన్ని రేట్లు అవుతున్నాయి. సో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దానివల్లనే కానీ ఆయన తక్కువని కూడా తీసుకునే పొజిషన్ చేయలే. ప్రతి ఒక్కరు నువ్వు ఏది మాట్లాడి నువ్వు కొట్టడం, తిట్టడం, చేయటం ఇదే పద్ధతి. ఇప్పుడు నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే నన్ను తీసుకోవాలి. నాలాంటి వాళ్ళని 10 మంది తీసుకుంటే నువ్వు మళ్ళా నువ్వే గెలవాలి. మాకేమో ఆయన చుట్టం కాదు. బాబాయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో వెళ్ళి పోటీ చేశాడు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు కదా, పెట్టుకున్నాడు. తెలంగాణలో వెళ్ళి పోటీ చేశాడు. మళ్ళీ అక్కడ ఆయనకి బర్రెలకి వచ్చినంత మెజారిటీ కూడా రాలా. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. బర్రెలకి వచ్చిన ఆయన మీద. సో అదే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ గెలిపిస్తాము, తెలుగుదేశం గెలిసిద్ది అని అంటున్నాడు. మరి ఆయనకి ఏమైనా వస్తుందంటారు? అక్కడే లేనిది ఇక్కడ ఏమైనా ఉండిద్ది అంటారు డిపాజిట్? పవన్ కళ్యాణ్ అనేది పక్కన పెట్టి అంటారు. తెలుగుదేశం పార్టీ అనేది వస్తుంది అంటారా? ముందడుగు. సో జగన్ ప్రభుత్వం కొద్ది బాగానే ఉంది, కొద్దిగా పథకాలు మంచిగా మార్చుకుంటే అంటారు. 48 ఏళ్ళ ఆడవాళ్ళకు ఎందుకు? 48 ఏళ్ళకి ఎందుకు అంటారు? వాళ్ళకు 18,500 ఎంతో. మళ్ళా పైపెచ్చు ఈ వృద్ధా పింఛన్ అనేది 3,000 ఇస్తానని 200 కాడికి అట్లనే 7,000 అంటే ఫస్ట్ నుంచి 250, 200 పెంచుకుంటే ఇప్పుడు దాకా వచ్చాడు. 2,750 ఇస్తున్నాడు. సో ఏదైనా కొద్దిగా మంచిగా మార్చుకుంటే జగన్ నిలబడతాడు. మార్పు. పింఛన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎవరిస్తున్నారు పింఛన్? పింఛను ఇప్పుడు జగనే కదా. వాలంటీర్లు వచ్చేస్తున్నారా? వాలంటీర్లు వచ్చి ఇచ్చేది. మీరు వెళ్ళి తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి? ఇంటికి వచ్చి ఇస్తారు. బాబాయ్ గతంలో ఇలాగ పింఛన్ మనం వెళ్ళి తీసుకునే వాళ్ళు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడు ఏమో ఈ వాలంటీర్లు ఉండరు కాబట్టి ఇంటికి తెచ్చి ఇస్తారు. అప్పుడు మామూలుగా ఒకసాట కూర్చొని ఇస్తారు. బాబాయ్ ఇప్పుడున్న జగన్ మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నాడు పనులు? బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలని అనుకుంటున్నావు? ఏ గవర్నమెంట్ రావాలని అనుకుంటున్నావు? జగన్? ఆయనే వస్తలే. జగనా? జగనే. బాబా జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా చెప్పు? అందరు తీసుకుంటుండే ఉపయోగపడేది ఏంది? మీకు వచ్చినాయా? మీరు ఏం చేస్తారు? రైతా? మేము మామూలు కూలి పని చేసుకునేది. అదేలే పథకాలు అనేది మంచి అంటావు. అన్నీ తీసుకుంటున్నారు ఇస్తుంటే ఇంకా మామూలే. బాబాయ్ ఊరికి రోడ్లు ఉన్నాయా? అయ్యో రోడ్లు బాగానే ఉన్నాయా అంటున్నా నేను. అదిగో రోడ్లు కాదు, అయ్యో అగపడుతున్నాయి. అమ్మగా మీకే అగపడుతున్నాయి కదా. నేను ఇక్కడ కనబడుతున్నాయి, లోపలికి రాలేదు కదా. లోపల పోయి చూడిపోయి బంగారమాలు ఉన్నాయి. బాగున్నాయని అనాలి. బాగున్నాయి అంటే మరి కరెంటు ఎలా ఉంది? కరెంటు రోజు వస్తుందా? వస్తుంది. నీళ్ళ సౌకర్యం ఎలా ఉంది? నీళ్ళు వస్తున్నాయి. 24 గంటలు బాగానే ఉంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉందా? టీడీపీ అధికారంలోకి వచ్చి అది తర్వాత సంగతి మనకు తెలియదు. వచ్చేది పోయేది ఉండేది. పవన్ కళ్యాణ్ ఓడిపోతారు ఇంకో వాడి సంగతి మనకు తెలియదు. పవన్ కళ్యాణ్